సహకరించిన ఈ నేలమ్మ తల్లి ఏం కావాలి అంటే దేవతే కావాలి. ఎక్కడ కూడా కళలో కూడా దేవుడు లేడు అన్న ఫీలింగ్ ఉండకూడదు. అర్థమైందా? అంటే నేను చెప్పిన 5 విషయాలు. చదువు ఉండాలి, చదువును ఏకాగ్రతతో చదవాలి, మీ చదువు ఇతరుల జీవితాల్లో వెలుగు నింపాలి. అలా వెలుగు నింపే చదువు ఇప్పుడున్న మాధ్యమాల ఆకర్షణకు లోను కాకూడదు. మీరు ఈ సమాజ వృద్ధికి కారకులు అవ్వాలి. ఎట్ ది సేమ్ టైం అదే సమయంలో చిన్నవాళ్ళైనా కూడా భగవంతునిలో అపారమైన నమ్మకాన్ని కలిగి ఉండాలి. అది నీలో ఉన్నాడా, చెట్టులో ఉన్నాడా, పుట్టలో ఉన్నాడా, నీళ్ళలో ఉన్నాడా, ఆకాశంలో ఉన్నాడా, గాలిలో ఉన్నాడా, పువ్వులో ఉన్నాడా అనేది ప్రశ్న కాదు. అపారమైన నమ్మకాన్ని కలిగి ఉంటే ఇప్పుడు నీకు అమ్మలో ఉన్న సహనాన్ని చూసినప్పుడు సహనమే దేవుడు. రకరకాల మహానుభావులు రకరకాలు చెప్తారన్నట్టు. ఒకరు నిజాయితీ దేవుడు అంటారు, ఒకరు అందం దేవుడు అంటారు, ఒకరు మంచి మనసు దేవుడు అంటారు. ఏమైనా కూడా ఈ సృష్టి మీద భగవంతుని ఉనికి అనేది తప్పనిసరి ఉన్నది అన్న విషయం నువ్వు మర్చిపోకుండా ఉండి నీ చదువును సార్థకం చేసుకొని మంచి మార్కులతో పాస్ అయ్యి భావితరాల వారికి, నిన్ను కన్న తల్లిదండ్రులకు, నీ ప్రాంతానికి వన్నె తేవడానికి శాయశక్తులా కృషి చేస్తావని మనసా వాచ కర్మన భగవంతుణ్ణి మీ కొరకు మా తరఫున ప్రార్థిస్తూ చివరిగా మరొక సందేహం. నా ప్రశ్నకు మీకు ఎవరు జవాబు చెప్పలే. చదువు ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎవరు స్టార్ట్ చేసిందని చెప్తారా? ఎవరన్నా చెప్పలే. చివరి సందేహం ఏంటంటే ఇన్విటేషన్ కార్డులో ఇంగ్లీష్ లెక్చర్ అని కొట్టున్నది, ఈయనేంది తెలుగులో మాట్లాడిందని ఇప్పుడు డౌట్ మీకు. ఇప్పటిదాకా నాకు సందేహాలు అయితే నీకో సందేహం. ఇంగ్లీష్ లెక్చర్ అనేమో కొట్టినది, తెలుగులో మాట్లాడండి ఎందుకు అని. సింపుల్ ఆన్సర్. మీరంతా ఇంగ్లీష్ మీడియం వాళ్ళే, మీకు ఇంగ్లీష్ వచ్చు కాబట్టి ఇంగ్లీష్తో పని లేదు కాబట్టి మనదైన మాతృభాషలో మీకు సమాచారం అందియాలన్న ఒకే సంకల్పంతో మరొక్కసారి మాతృభాషలో మీతో మాట్లాడినా. చివరిగా మీరు చదువు ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎవరు స్టార్ట్ చేసినంటే మీరు బాగా బుర్రలే బద్దలు కొట్టుకోవద్దు. మానవుడు రాతియుగం అయిపోయాక నిప్పుయుగంలోకి వచ్చిన తర్వాత మానవుని ఆలోచన శక్తి కొంచెం డెవలప్ అయిన తర్వాత చుట్టూ ఉన్న పరిసరాలను పరిశీలించడం ద్వారానే అన్ని శాస్త్రాలు ఉద్భవించినాయి. ఏ శాస్త్రం కూడా ప్రకృతి దాటి కానీ ప్రకృతి ప్రమేయం లేకుండా లేదు అన్న విషయాన్ని మీరు గుర్తెరిగి ఈ లక్షణాలను అలవర్చుకోవడానికి ప్రయత్నిస్తారని మరొకసారి ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, విన్న చిన్నారులైన మీ అందరికీ మరొక ధన్యవాదాలు ముగిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ మెసేజ్ గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గారు శ్రీ రేవుల ప్రకాష్ రెడ్డి గారికి, అట్లాగే మన అతిథిగా విచ్చేసినటువంటి మేడం సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ సరితా మేడం గారికి, అట్లాగే స్థానిక ఎస్ఐ గారికి, రమణాచారి మాస్టర్ గారికి, ఇక్కడికి వచ్చినటువంటి తల్లిదండ్రులందరికీ, ఈ పాఠశాల స్టాఫ్ మెంబర్స్ ప్రతి ఒక్కరికి, పత్రికా విలేకరుల మిత్రులకు, పెద్దలకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. బాలబాలికలందరికీ ఆశీస్సులు. చాలా సంతోషం ఈ ప్రోగ్రాంలో పాల్గొనడము. ఇప్పటిదాకా చాలామంది వక్తలు మేడం గారు సందేశం ఇచ్చారు, పాట ద్వారా చక్కటి సందేశం ఇచ్చారు. అట్లాగే రమణాచార్య మాస్టర్ గారు కూడా ఇచ్చారు మంచి సందేశం. నేను అంత టైం తీసుకోను కానీ 2-3 నిమిషాల్లో ముగించేస్తాను. ఎందుకంటే మీరందరూ కూడా చాలా ప్రోగ్రామ్స్ ఇంకా చూడాల్సినవి ఉన్నాయి కాబట్టి. నేను ఈ మొదటిసారి ఈ పాఠశాలకు రావడం అంటే చాలాసార్లు గోపాలరెడ్డి మాస్టర్ గారిని కలవడం జరుగుతుంది, చాలా దగ్గర పరిచయం అయినా కూడా ఈ పాఠశాలకు రావడం మొదటిసారి. ఈ సందర్భానికి ఇక్కడికి వచ్చిన తర్వాత చూసింది మంచి ఒక అట్మాస్ఫియర్ కనపడింది. ఇక్కడ పిల్లలు చదువుకున్నటువంటి ఒక చక్కటి వాతావరణం కనిపించింది. నార్మల్గా మేము ఎక్కడికి వెళ్ళినా సార్ పాఠశాల వాతావరణం చూస్తాం సార్, అందుకని రాగానే ఈ అట్మాస్ఫియర్ అంతా గమనిస్తే ఒక చక్కటి ప్రశాంతమైన వాతావరణం. మాస్టర్ గారిని అడిగాను సార్, ఇక్కడ ఈ ఏరియా ఎంత ఉంది మాస్టర్ గారిని? సుమారుగా 14 ఎకరాలలో పెట్టారు సార్ ఈ పాఠశాల. సో మరి ఇంత పెద్ద పాఠశాల ఉన్నటువంటి వాతావరణం ఉన్నటువంటి ఏరియా ఉన్నటువంటి పాఠశాలలు ఈ జిల్లాలో అతి కొద్ది మాత్రమే ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, మరి గోపాలరెడ్డి మాస్టర్ గారు అపారమైన అనుభవం ఉంది, దాదాపు 30 సంవత్సరాలుగా ఈ ఫీల్డ్లో ఉన్నారు. మరి తమ యొక్క అనుభవంతో ఇంత మంచి పాఠశాల ఏర్పరిచారు. దానికి ఉద్దేశం సదా స్మరామి నన్ను
కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. మహామహుల కన్న తల్లి నా దేశం, మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం నా దేశం. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. ఛత్రపతి భజవెత్తిన ప్రజాపతి, మతోన్మాద శక్తులు చురకత్తులు ఝడిపిస్తే, మానవతుల మాంగళ్యం మరుగ గలుపుతుంటే, ఆ క్షుద్ర రాజకీయానికి రుద్రనేత్రుడై లేచి, మాతృభూమి నుదుటిపై నెత్తుటి తిలకం దిద్దిన మహావీరుడు, సార్వభౌముడు. అడుగో వారి భయంకరుడు కట్ట బ్రహ్మణ, అభివీర పాండ్య వంశాంకుర సింహ గర్జన. అడుగో వారి భయంకరుడు కట్ట బ్రహ్మణ, అభివీర పాండ్య వంశాంకుర సింహ గర్జన. ఎందుకు కట్టలు రచిస్తూ నాలు కోసావా, నీరు పెట్టావా, కొత్త కోసావా, కుప్పనూర్చావా? ఒరే తల కుక్క, కష్టజీవుల ముచ్చి పెట్టుకుని తిని బతికే నీకు శిక్షలు కట్టాలరా అని పెడపెడ సంకెళ్ళు తెంచి స్వరాజ్య పోరాటమెంచి పులి కొయ్యల ముక్కు పాలు తాగాడు. కన్న భూమి ఒడిలోనే మురిగాడు. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. ఎందుకంటే ఇంట్రడక్షన్ అయ్యేటప్పుడు అదిగదిగో అదిగదిగో ఆకాశం హళ్ళున తెల్లారి, వస్తున్నాడదిగో మన అగ్గి పిడుగు అల్లూరి. ఎవడు రారా భరత జాతిని కప్పమడిగిన తుచ్చుడు, ఎవడా పొగరు పట్టిన చల్లదొరగాడెవ్వడు. బతుకు తెలుగుకు దేశమొచ్చి బానిసలుగా మమ్ము నెంచి, పన్నులడిగే కొమ్ములొచ్చిన దమ్ములెవడికి వచ్చరా? బతుకు జీవులు భక్కుమంటే, ఉడుకు నెత్తులు ఉప్పెనైతే, ఆ చంద్ర నిప్పుల చంద్ర గొడ్డలి పన్ను గడపది చూడరా? అన్నా మన్నెందొర అల్లూరిని చుట్టుముట్టి, మంది మార్తల నెట్టి, మరపి రంగులెక్కు పెట్టి, 100 గుళ్ళు ఒక్కసారి పేల్చితే, వందే మాతరం వందే మాతరం వందే మాతరం అన్నది ఆకాశం. అజాదు హిందు ఫౌజు దళపతి నేతాజీ, అఖండ భరత జాతి కన్న మరో శివాజీ. సాయుధ సంగ్రామమే న్యాయమని, స్వతంత్ర భారతావని మన స్వర్గమని, ప్రతి మనిషొక సైనికుడై ప్రాణార్పణ చెయ్యాలని హిందూ ఫౌజు జై హిందని నడిపాడు. గగన శిఖల కెగసి కనుమరుగైపోయాడు. జోహార్ జోహార్ సుభాష్
సాధించి కలలు గన్న స్వరాజ్యం సాధించే సమరంలో అమర జ్యోతులై వెలిగే ధృవతారల కన్నది ఈ దేశం చరితార్థుల కన్నది నా భారతదేశం నా దేశం పుణ్యభూమి నా దేశం నమో నమామి అన్యభూమి నా దేశం సదా స్మరామి నన్ను కన్న నా దేశం నమో నమామి అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. Now అల్లల్ల నేరాడి అల్లా నేరాడి నేరల్లో వల్ల నేరల్లో నల్లాని కృష్ణయ్య అల్లరి చూడే నేరల్లో వల్ల నేరల్లో అల్లల్ల నేరాడి అల్లా నేరాడి నేరల్లో వల్ల నేరల్లో నల్లాని కృష్ణయ్య అల్లరి చూడే నేరల్లో వల్ల నేరల్లో గోవర్ధనగిరి మీద గోవుల కాసే ముద్దుల కృష్ణయ్య మురళీ బుదిండే గోవర్ధనగిరి మీద గోవుల కాసే ముద్దుల కృష్ణయ్య మురళీ బుదిండే కన్నే సైకల్లోన కన్నే గిటిండే నేరల్లో అల నేరల్లో గిట్టు రమ్మంటూ కాపాడేసిండే నేరల్లో అల నేరల్లో అల్లల్ల నేరాడి అల్లా నేరాడి నేరల్లో అల నేరల్లో నల్లాని కృష్ణయ్య అల్లరి జోడే నేరల్లో అల నేరల్లో అల్లల్ల నేరాడి అల్లా నేరాడి నేరల్లో అల నేరల్లో నల్లాని కృష్ణయ్య అల్లరి జోడే నేరల్లో అల నేరల్లో అల్లాల మేమ గొల్లాల చూసి నీ పల్లె వీధుల్లో రేవుగా తిండే అల్లాల మేమ గొల్లాల చూసి నీ పల్లె వీధుల్లో రేవుగా తిండే సల్లా కుండల పైన పోటీలిస్తాడే నేరల్లో అల నేరల్లో మా పల్లెకొచ్చేసి మనసే పోతాడే నేరల్లో అల నేరల్లో అల్లల్ల నేరాడి అల్లా నేరాడి నేరల్లో అల నేరల్లో నల్లాని కృష్ణయ్య అల్లని జోడే నేరల్లో అల నేరల్లో అల్లల్ల నేరాడి అల్లా నేరాడి నేరల్లో అల నేరల్లో నల్లాని కృష్ణయ్య అల్లని జోడే నేరల్లో అల నేరల్లో గల్లున వచ్చే గజ్జేల కృష్ణయ్య సిరిమొవ్వగట్టిండే చిన్ని కృష్ణయ్య గల్లున వచ్చే గజ్జేల కృష్ణయ్య సిరిమొవ్వగట్టిండే చిన్ని కృష్ణయ్య తమోని పున్నాము కొస్తానంటాడే నేరల్లో అల నేరల్లో ఆనూకలెన్నో చేస్తానంటాడే నేరల్లో అల నేరల్లో అల్లల్ల నేరాడి అల్లా నేరాడి నేరల్లో అల నేరల్లో నల్లాని కృష్ణయ్య అల్లరి జోడే నేరల్లో అల నేరల్లో అల్లల్ల నేరాడి అల్లా నేరాడి నేరల్లో అల నేరల్లో నల్లాని కృష్ణయ్య అల్లరి జోడే నేరల్లో అల నేరల్లో కోనేట స్నానాలు కోరి జయంగా ఓనీలతో వెళ్ళి మోరాదు సాడే కోనేట స్నానాలు కోరి జయంగా ఓనీలతో వెళ్ళి మోరాదు సాడే సరసంగ సయ్యాటలాడుతున్నాడే నేరల్లో అల నేరల్లో కాలసి ఉయ్యాలు పోతున్నాడే నేరల్లో నల్లల్ల నేరాడి అల్లా నేరాడి నేరల్లో అల నేరల్లో నల్లాని కృష్ణయ్య అల్లరి జోడే నేరల్లో అల నేరల్లో నల్లాని కృష్ణయ్య అల్లరి జోడే నేరల్లో అల నేరల్లో నల్లాని కృష్ణయ్య అల్లరి జోడే నేరల్లో అల నేరల్లో నేరల్లో అల నేరల్లో నేరల్లో అల నేరల్లో
Okay, okay, Maniman. Please come. ఒకసారి గట్టిగా అందరూ వాళ్ళని ఆశీర్వదించాలని చిన్నపిల్లలు వారికి మన యొక్క విషయం కూడా. ఓకే సార్. Our play school kids, they performed wonderfully. So this Mukunda and Mukunda song. దగ్గర వేది Yes. Now MLA Garu and dignitaries who are on the stage. Our first batch student, he got 543 marks then. Now in intermediate first year he got 463, state 4th rank. Our student, all of you. Yes, Kakatiya Graduates Junior College. Our Kakatiya Graduates Junior College, one of our Siddhartha institutions. Here we thank for their staff and the lecturers for bringing such a good result. Thank you very much, Punasai. Now, I welcome Punasai to say one or two words about this success. Respected correspondent and great personalities who are on and off the stage. I would like to introduce myself, as already Sara has told you, that I am B. Punasai. I had been studying in this college from 2003 to 2011. In this time of experience, I have noticed only two things, and when my teachers told me, one thing was always prohibited. There is nothing but rectifying answers. And the other thing was always kept in practice is conceptual learning. Some schools have concept school, but no concept. But only when we are, but I can proudly say that when it's only our batch, or not only our batch, the students from Siddhartha school who gets out of the college are 450 plus students. After that, I happily joined Kakatiya Graduates Junior College. It is one of the greatest colleges in Warangal districts. In this college, I would like to tongue out some things that I have noticed in my all these 2 years. You know something, some colleges always say to come to their institution for better education. But I can promisely say that only Kakatiya College can give a better education for a student. See, all the colleges only strive, all the colleges don't care about the student's career, but only the Kakatiya College always cares till for his joining and till his ending, and also good atmosphere. See, I came to notice that many students who are studying outside the college. శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి గారిని వేదిక మీదకి సహృదయంతో ఆహ్వానిస్తున్నాం. వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని స్వీకరించడానికి మీరందరూ సిద్ధంగా ఉంటూ సార్ని గట్టిగా చప్పట్లతో ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాను. సిద్ధార్థ కరెస్పాండెంట్ గారు, సోదరుడు కంది గోపాల్ రెడ్డి గారికి, అదేవిధంగా